హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం. రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట. ఢిల్లీ కేంద్రంగా మరొకసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. గోదావరి బనకచెర్ల లింకుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చుతున్న ఏపీ సీఎం. జీబీ లింకులో సాగర్ కుడికాల్వ ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిధులపై మంతనాలు. 2016లోనే పోలవరం సోమశిల లింకుకు బాబు కుట్ర. ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింక్ జిఎస్ లింకుకు పన్నాగం. అప్పుడు 350 టీఎంసీలు అయితే ఇప్పుడు 400 టీఎంసీలకు స్కెచ్. కేసీఆర్ నిర్వాకంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండి. బీఆర్ఎస్ హాయంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాటు సామర్థ్యాలు పెంపు. నాడు ఏపీకి సహకరించి నేడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా నీళ్ల మంటలు మళ్లీ రగులుకున్నాయి. కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా కోసం ఒకవైపు తెలంగాణ పోరాడుతుంది. 70% వాటా దక్కాలని ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తుంది. కానీ ఇదే సమయంలో ఏపీ తన కుట్రలకు తెరలేపింది. కృష్ణ జలాలపై ఢిల్లీ వేదికగా రాజకీయ పావులు కదుపుతుంది. గోదావరి బనకచెర్ల జీబీ లింక్ ప్రాజెక్టును ఒకే చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది. మన రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ భేటీ అయిన 24 గంటల్లోనే అదే కేంద్ర మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు అంటూ మనం ఒక న్యూస్. కేసీఆర్ హరీష్ రావు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు అంటున్న మంత్రి ఉత్తమ్. ఏపీ జలదోపిడికి సహకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళ హయంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాటు కెపాసిటీ పెంపు. ప్రగతి భవన్లో జగన్తో కేసీఆర్ అలాయ్ బలాయి చేసుకున్నారు. ఆనాడు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్కు వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారని ఫైర్ అయిన మంత్రి ఉత్తమ్. అదేవిధంగా కృష్ణా జలాల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, కృష్ణ జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆరే. ఏపీ నాయకులతో కుమ్మక్కి 299 టీఎంసీలకే సంతకం పెట్టారు అంటున్న బండి సంజయ్. జగన్తో దోస్తీని చేసి ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం చేశాడు అంటున్న బండి సంజయ్. నీళ్ల వాటలో తెలంగాణకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం చేసింది. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేందుకు ఈ రెండు పార్టీలే కారణమని ఫైర్ అయిన బండి సంజయ్. ఏపీ నాయకులతో కలిసి చేపల పులుసు బిర్యానీలు తిని తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం కేసీఆర్ చేశారని, కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ఏనని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మళ్ళీ ఏమి తెలియనట్టుగా నంగనాచి కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించుకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. తెలంగాణ ఎడారిగా మారడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని బండి సంజయ్ అన్నారు. కృష్ణా జలాల ఇష్యూపై రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో ఆ పార్టీ నేతలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో మన వాటా 575 టీఎంసీలు రావాల్సి ఉండేదని, కానీ కేసీఆర్ ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఒప్పందాలను ఆధారాలతో సహా బయటపెట్టినా కూడా ఇప్పటికీ కేసీఆర్ స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా 299 టీఎంసీలకే ఒప్పుకుంటూ కేసీఆర్ ఎలా సంతకం పెట్టారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని బండి సంజయ్ కోరారు. జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, ఆయనకు బిర్యానీ తినిపించి చేపల కూర తిని ఇద్దరు ఆలింగనం చేసుకున్నారని, అన్నా తమ్ముడు అని చెప్పుకుంటూ తెలంగాణ కొంపముంచారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని, ఇక ఆ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు చీకటి మిత్రులని, కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేందుకు అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఏపీ జలదోపిడిపై సర్కారు మొద్దు నిద్ర అంటున్న హరీష్ రావు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ చోద్యం చూస్తున్నారు అంటున్న హరీష్ రావు. చంద్రబాబును కేంద్రాన్ని అడిగే దమ్ము రేవంత్కు లేదు అంటున్న హరీష్. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దామంటూ సవాల్. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో సర్కారు ఫెయిల్ అయిందని హరీష్ రావు కామెంట్.
కృష్ణా జలాలను ఏపీ ఎత్తుకెళ్లిపోతున్న రాష్ట్ర సర్కారు మొద్దు నిద్ర వేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ఏపీ నీళ్లు ఎత్తుకుపోతుంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ మాత్రం నీళ్లు నములుతున్నారని అన్నారు. ఇప్పటికీ ఏపీ నీటిని తీసుకెళ్తున్న కాంగ్రెస్ సర్కారు గుడ్లప్పగించి చూస్తున్నదే తప్ప ఏం చేయలేకపోతుందని హరీష్ రావు కామెంట్ చేశారు. రాష్ట్రానికి అంత నష్టం జరుగుతున్నా, పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ సోయలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందనేది ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నదని హరీష్ విమర్శలు చేశారు. సాగర్ కుడికాల నుంచి ఏపీ ప్రభుత్వం రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతున్నా కానీ ప్రభుత్వం చావచచ్చి చేష్టలుడికి చేతులు కట్టుకుని చూస్తుందని విమర్శలు చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు అయితే ఇప్పటి వరకు 657 టీఎంసీలు తరలించినా కానీ తెలంగాణ ప్రభుత్వం నోరు పెగలలేదా అని ప్రశ్నించారు. గత 25 రోజుల్లో ఏపీ 60 టీఎంసీలకు తరలించిందని అన్నారు. ఈ ఏడాదికి కృష్ణాలో 1010 టీఎంసీల నీళ్లు వస్తే ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీల నీటిని ఒప్పందాలు జరిగాయన్నారు. ఏపీకి కూడా 9 టీఎంసీలే మిగిలి ఉన్నాయని, తెలంగాణకు మరొక 123 టీఎంసీలు రావాల్సి ఉందని హరీష్ రావు అన్నారు. ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా బోని ఆల్రౌండ్ షోతో చెలరేగిన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బోని చేసింది. చేజింగ్ శుభమన్ గిల్ 101 నాటౌట్ సెంచరీతో రాణించడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. ముందుగా బంగ్లా 4 ఓవర్లో 228 రన్స్కు ఆల్అవుట్ అయింది. తౌహీద్ హిద్రోయి 100 సెంచరీ సాధించగా జాకీర్ అలీ 68 రాణించాడు. తర్వాత ఇండియా 46.3 ఓవర్లలో 231/4 స్కోరు నెగ్గింది. రోహిత్ 41, రాహుల్ 41 నాటౌట్గా నిలకడగా ఆడి గెలుపొందారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఆమెతో పాటు 6 మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులు కూడా ప్రమాణం చేశారు. గురువారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సీఎం మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎస్సీల రిజర్వేషన్లను 18% పెంచాలి అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర బడ్జెట్లోనూ 18% ఫండ్స్ కేటాయించాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ. రాష్ట్రంలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కేటాయించేలా చూడాలని కాంగ్రెస్ హైకమాండ్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18%కి పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది. దానికి అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను 18%కి పెంచాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందని, అందుకు చేవెళ్ల ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ నిదర్శనమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టద్దని పోలీసులకు ఆదేశం. భూ తగాదా విషయంలో 4 కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్ ఇచ్చింది. పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణలు. పోలీసుల అదుపులో 2 నిందితులు. ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు. భూపాలపల్లి పట్టణంలో జరిగిన రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం రేగుతుంది. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే ఈ మర్డర్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు వివరించారు. ఈ విషయంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. హత్య వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలు సేకరించాలని, దోషులకు శిక్ష పడేలాగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్తో నడపలేరు అంటున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు అంటున్న డిప్యూటీ సీఎం. ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలోని అంశం సహకారం అంటే బలవంతం కాదు, కేవలం సంప్రదింపులే. వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్. కేరళలో నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనానికి హాజరైన డిప్యూటీ సీఎం. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపడలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని కేంద్రం సూచించారు.
సహకారం అంటే బలవంతం కాదని, కేవలం సంప్రదింపులేనని గుర్తు చేశారు. గురువారం కేరళలోని తిరువనంతపురంలో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావిత రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా రంగంలో కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్న తరహాలో యూజీసీ కొత్త నిబంధనలు ఉన్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. హద్దు దాటితే కఠిన చర్యలే అంటూ ఒక న్యూస్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేసే చర్యలు తప్పవు. నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. ఏ రేటింగ్ కంటెంట్ను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు. సెక్సువల్ చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్టు చేయొద్దని యూట్యూబర్లకి వార్నింగ్ ఇచ్చిన కోర్టు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే రాజలింగమూర్తి హత్య అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మర్డర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్రా పాత్ర మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని ప్రశ్నించినందుకే రాజలింగమూర్తిని కిరాయి హంతకులతో హత్య చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో హత్య రాజకీయాలను పెంచి పోషించిందని, ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేసీఆర్తో పాటు 5గురిపై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడని, ఈ కేసులో కేసీఆర్కు శిక్ష పడుతుందని భావించే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కలిసి ఈ హత్య చేయించారని రాజలింగమూర్తి భార్య, కూతురు ఆరోపిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ హత్య వెనుక నిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తుందన్నారు. ఈ హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ వెంకటరామరెడ్డి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అవసరమైతే దీనిపై సిబిసిఐడి విచారణ జరిపించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులకు వెంటనే శిక్ష వేయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. లగచర్లలో కూడా కలెక్టర్ను చంపాలని చూశారని, తెలంగాణలో హత్య రాజకీయాలకు తావులేదని మంత్రి చెప్పారు. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తామని, హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్ గౌడ్ కూడా ప్రొటెక్షన్ ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటే, కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు పెట్టుబడులు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, అందుకే ఇలాంటి హత్య రాజకీయాలు పాల్పడుతుందని మంత్రి ఆరోపణ చేశారు. ఆటోగ్రాఫ్ తగ్గిందని కేసీఆర్ అంటున్నాడని, హత్య రాజకీయాలు చేయడమే వారి గ్రాఫా అని ప్రశ్నించారు. కిరాయి హత్యలు చేయించడం తప్ప కేసీఆర్కు ఇంకేమీ కాదన్నారు. మంతనిలో వామన్ రావు అడ్వకేట్ దంపతుల హత్యకు ఎవరు కారణమో అందరికీ తెలుసునని, గతంలో వరంగల్లో ఎంపీడీఓ హత్య బీఆర్ఎస్ వాళ్లే నిందితులని అప్పటి సిపి రంగనాథ్ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కొడంగల్లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్పై సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారన్నారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం ఏముందని, ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ చేసుకుంటుందో అర్థం కావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎంతటి వారైనా రాజలింగమూర్తి హత్య చేసిన వారిని వదిలిపెట్టద్దు అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. రాజలింగమూర్తి మర్డర్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ మర్డర్ వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా పోలీసులు వదిలిపెట్టొద్దు. ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లిలో హత్య రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులు అన్ని విషయాలను లోతుగా పరిశీలించి నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరచాలి. ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిశీలించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఇలా హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదు అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. రాజలింగమూర్తి హత్య కేసులో ఎంతటి వారున్నా పట్టుకొని శిక్షిస్తామంటున్న డీఎస్పీ. రాజలింగమూర్తి హత్య విషయంలో ఆయన భార్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీని వెనుక ఎంతటి వారున్నా పట్టుకొని శిక్షిస్తాం. చట్ట ప్రకారం ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది. త్వరలోనే హత్యలో పాల్గొన్న నిందితులు ఎవరు, వారికి సహకరించింది ఎవరు వంటి విషయాలన్నీ బయటపడతాయి. సాధ్యమైనంత త్వరగా కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామంటున్న భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు. హత్యపై సిబిఐతో విచారణ చేయించాలి అంటున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. నాపై కావాలనే ఆరోపణ చేస్తున్నారు అంటున్న గండ్ర. భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యపై సిబిఐ లేదా సిఐడితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో గండ్ర మాట్లాడుతూ ఈ హత్యపై వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ మాట్లాడుతున్నదని మండిపడ్డారు. ఈ హత్యను బీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావుకు ఆపాదించాలని ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించింది, బట్టకాల్సి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. హత్య రాజకీయాలు కాంగ్రెస్కి అలవాటు. బీఆర్ఎస్పై, నాపై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.
స్థానికంగా ఉన్న భూ విధానం నేపథ్యంలో రాజలింగమూర్తి హత్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరి ఒత్తిడితోనే రాజలింగమూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారని, మేడిగడ్డపై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు. దాన్ని మేము న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం. రాజలింగమూర్తి భూ విధాలో ఇరుక్కుపోయారు. ఆయనపై రౌడ్ షీట్ కూడా ఉంది అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఆరోపణలు చేశారు. హత్య రాజకీయాలను సహించేది లేదు అంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రాష్ట్రంలో హత్య రాజకీయాలను సహించేది లేదని రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూపాల్పల్లిలో జరిగిన రాజలింగమూర్తి మర్డర్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ డీసీసీ ఆఫీసులో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లలో జరిగిన అవినీతిని తాము బయటకు తీసుకొస్తున్నామని చెప్పారు. వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని తెలిపారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి సపోర్టు చేస్తుందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ సమస్యలపై అవగాహన ఉన్న నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. 317 జీవో వచ్చినప్పుడు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, ఆయనకు దానిపై మాట్లాడే అర్హత లేదని శ్రీధర్ బాబు అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయబోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మార్గం ఆచరణీయం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విదేశీ దురక్రమణదారుల కుట్రలకు కారణంగా బంజారాలు చెల్లా చెదురయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్న సందర్భంలో సంత్ సేవాలాల్ చూపిన మార్గం అత్యంత విలువైనదని ఆయన కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ విదేశీయుల దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఆదివాసుల పాత్ర కీలకమన్నారు. ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని సేవాలాల్ మహారాజ్ ఆచరించి చూపారని కొనియాడారు. బంజారా భాషకు గుర్తింపు ఇచ్చే దిశగా కృషి చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణలో మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు అంటున్న బారస ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు తీర్పు వల్లే బాటలు పడ్డాయి అంటున్న ఎమ్మెల్సీ కవిత. ఎస్సీ వర్గీకరణలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్లే వర్గీకరణకు బాటలు పడ్డాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని చెప్పారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దని, ఎవరికి అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి కవిత సూచించారు. గురువారం తన నివాసంలో దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మహేష్ కోయిల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక బయటపెట్టి వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేశారని, వర్గీకరణకు ఉద్యోగాల కల్పన లింకు పెడుతున్నారన్నారు. వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ అమలు నిలిపి వేయవద్దని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాపై ఉన్న కేసులను కొట్టేయండి అంటూ కోర్టును ఆశ్రయించిన కేటీఆర్ అంటూ ఒక న్యూస్. తనపై నమోదైన 2 వేర్వేరు కేసులను కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2023 నవంబర్ 27న ఎన్నికల ప్రచార ర్యాలీలో పటాకులు కాల్చడంతో ఆనాటి ముషిరాబాద్ ఏఎస్ఐ ఆర్ ప్రేమ్ కుమార్ ఫిర్యాదు మేరకు తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ర్యాలీకు ముందస్తు అనుమతి తీసుకున్నామని, పటాకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని చెప్పారు. అందువల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాలనే అభియోగాలపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. దీనిపై ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. గోపాల్, కేటీఆర్ బుధవారం పిటిషన్లు దాఖలు చేశారు. సీఎంపై విమర్శలకు పెట్టిన కేసును కూడా కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లను వసూలు చేసి ఢిల్లీకి పంపారంటూ 2024 మార్చి 27న చేసిన కామెంట్లపై తనపై కేసు నమోదు చేశారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్కు చెందిన బి శ్రీనివాసరావు రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉందని, అక్టోబర్లో జరిగే విచారణను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, మొత్తం విచారణ ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని,
ఆ విమర్శల వల్ల శాంతి భద్రతకు విఘాతం ఏర్పడలేదని తన పిటిషన్లో కేటీఆర్ వివరించారు. ఈ 2 కేసులు విచారణ ప్రక్రియ నిలిపివేసి ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా ఈ 2 పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారించనున్నారు. కూల్చివేతలకు తొందరెందుకు? హైడ్రా తీర్పై హైకోర్టు ఆగ్రహం. చర్యలు చట్ట ప్రకారమే ఉండాలని స్పష్టం. ఆదేశాలు ఉల్లంఘిస్తే హైడ్రానే రద్దు చేస్తామని హెచ్చరిక. కూల్చివేతలకు తొందర ఎందుకని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. రాత్రికి రాత్రి హైదరాబాద్ సిటీని మార్చేయలేరని హితవు చెప్పింది. ఏ చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారం ఉండాల్సిందేనని, ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. హడావిడిగా కూల్చివేతలు చేపట్టడం ఏమిటని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని తప్పుపట్టింది. సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడడం సరికాదని చెప్పింది. ఓసారి ఉదయం 4 గంటలకు ప్రహారీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు. అలా చేయాల్సింది అధికారులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆక్రమణకు గురైన స్థలాల స్వాధీనానికి అనుమతి లేని భవనాల కూల్చివేతకు కోర్టులు వ్యతిరేకం కాదు. అయితే ఏ చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారం ఉండాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో నమోదైన 3 కేసుల్లో విచారణ. సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ 2 టౌన్షిప్, పిఎస్ బేగం బజార్, పిఎస్ మెదక్ జిల్లా కౌడిపల్లి పిఎస్ పరిధిలో నమోదైన 3 కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి తరపున టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ కోర్టులో వకాలత్ దాఖలు చేశారు. ఈ కేసుల విచారణను కోర్టు మార్చి 23కు వాయిదా వేసింది. సీఎం కోర్టుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్లో వద్దకు ఇతరులను ఎవరిని అనుమతించలేదు. కేసీఆర్ ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయలేవా? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్కు తొత్తులని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు త్యాగధనులని, కమ్యూనిస్టులు లేకుంటే పేదల కోసం పోరాడే వారే ఉండరన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐకి ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలో తెలుసు అన్నారు. ఆర్టీసీకి చేసిన అన్యాయం వల్ల హుజురాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించలేదని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులకు కేసీఆర్ తీరని మోసం చేశారని మండిపడ్డారు. కమ్యూనిస్టుల ఎజెండా తీసుకుంటామని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతామని, కార్మికులకు అనుకూలమైన చట్టాలు చేస్తామని బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందని కూనంనేని సాంబశివరావు అన్నారు. మహాశివరాత్రి వేడుకలకు మంత్రి సురేఖకు ఆహ్వానం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను అధికారులు కోరారు. ఈ మేరకు గురువారం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఆలయ యువ వినోద్ రెడ్డి మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాదం అందజేసి అర్చకులు వేదాశీర్వాదం ఇచ్చారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుకు పర్మిషన్ ఇవ్వండి అంటూ పోలీసులు హైకోర్టులో పిటిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పోలీసులు హైకోర్టులో సవాల్ వేశారు. ఈ ఉత్తర్వులను సవరించాలంటూ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ రూపంలో విచారించాలని పీపీ పల్లె నాగేశ్వరరావు గురువారం హైకోర్టును కోరారు. ట్రయల్ కోర్టులో నిందితులు A4, A5 కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని, ఒకవేళ పిటిషన్కు అనుమతిస్తే ధిక్కరణ చర్యల కింద వస్తుందన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ కింది కోర్టు నిందితులను పోలీసులు కస్టడీకి ఇవ్వలేదని, మధ్యంతర పిటిషన్ను శుక్రవారం విచారిస్తామని పేర్కొన్నారు. స్క్రాప్ కంటైనర్లో కోటి గంజాయి పట్టివేత. ఏపీ నుంచి పూణేకు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద పట్టివేత. స్క్రాప్ మెటీరియల్ కంటైనర్లోని గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, మహేశ్వరం ఎస్ఓటి జోన్ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి 1.5 కోట్ల విలువ చేసే 300 కిలోల గంజాయిని టాటా కంటైనర్ వెహికల్ను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. మహారాష్ట్రలోని పూణే రూపీనగర్కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ 56 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేస్తూ
అతనికి పూణేలో డ్రగ్స్ సప్లై చేసే వైభవ్ దేవతో పరిచయం ఏర్పడింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణే ఇతర ప్రదేశాలకు గంజాయిని రవాణా చేస్తే ఒక్కొక్క కంటైనర్ లోడ్కు 3 లక్షలు ఇస్తామని అహ్మద్ గులాబ్ షేక్కు వైభవ్ దేవ ఆఫర్ ఇచ్చాడు. వైభవ్ దేవా సూచన మేరకు అహ్మద్ గులాబ్ షేక్ విశాఖపట్నం వెళ్లి అక్కడ స్థానిక వ్యక్తి అయిన బుజ్జుబాబు దగ్గర నుంచి 300 కిలోల గంజాయి 138 పాకెట్లు సేకరించి హైదరాబాద్ మీదుగా పూణేకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ మహేశ్వర జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్పేట పోలీసులు గురువారం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర తనిఖీలు చేపట్టి టాటా కంటైనర్ వెహికల్ ఆఫ్ సెర్చ్ చేయగా 300 కిలోల గంజాయి పట్టుబడింది. వెంటనే నిందితుడిని అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. సో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు వాళ్ళు నిఘా ఏర్పాటు చేసి ఇలా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలాగా ఆర్డర్ ఇవ్వండి అంటూ హైకోర్టులో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ పిల్. బీఆర్ఎస్ చీఫ్ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేలాగా ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి విజయపాల్ రెడ్డి గురువారం పిల్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్ కార్యాలయంతో పాటు కేటీఆర్ను చేర్చారు. ఈ పిల్కు హైకోర్టు రిజిస్టర్ నంబర్ కేటాయించే అంశం పరిశీలనలో ఉంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ముఖ్యంగా రైతుల సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నేత సభకు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని, గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని శాసనసభ వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలకు సమీక్షించే పరిధి కోర్టులకు మాత్రమే ఉంది. కోర్టు ముందు మొదటిసారి ఇలా పరిస్థితి తలెత్తుంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించేటప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి. కొత్త ప్రతిపక్ష నేతను ఎంపిక చేసేలాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్యలు తీసుకునేలాగా ఉత్తర్వు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి కేటీఆర్కు లీగల్ నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవు. దీంతో కోర్టులో పిల్ దాఖలు చేయాల్సి వచ్చింది. హైకోర్టు తనకున్న అపరిమిత అధికారులను ఉపయోగించి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలాగా ఉత్తర్వులు ఇవ్వాలని, ఇందుకు తగిన ప్రొసీడింగ్స్ చేపట్టేలా స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలి అని విజయపాల్ రెడ్డి తన పిల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లను 2 కార్పొరేషన్లుగా చేస్తే ఎలా ఉంటుందనే సమాచారాలు జరుపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉన్నతాధికారులతో సీఎం డిస్కషన్, ప్రసాదరావు కమిటీ నివేదికపైన చర్చ, సాధ్యాలపై అధ్యాయానికి ఆస్కీకి బాధ్యతలు. 2 కార్పొరేషన్ల పరిధిలోనే ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు కట్టడి చేసేందుకు సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉంది. అయితే 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వీటి పరిధిలోని భూములు, చెరువులు ప్రభుత్వ స్థలాల రక్షణ, డిఎస్ఆర్ రెస్పాన్స్ ఫోర్స్ బాధ్యతలను హైడ్రాకే అప్పగించే అవకాశం ఉంది. 2 కార్పొరేషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను ఇప్పట్లాగే స్వీకరించే అవకాశం ఉంటుంది. డిఆర్ఎఫ్లో భాగంగా ఫైర్ యాక్సిడెంట్, వరదలు వచ్చిన హైడ్రానే రిస్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని ఒక న్యూస్. గ్రేటర్ హైదరాబాద్లో శివారు ప్రాంతాల విలీనం అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాం నుంచే ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఓఆర్ఆర్ పరిధిలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల సూచనలు కూడా తీసుకున్నారు. ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపై ఉన్నతాధికారులతో డిస్కస్ చేశారు. 8 నెలల క్రితం వరకు 3 పోలీసు కమిషనరేట్ల మాదిరిగా 3 కార్పొరేషన్లు చేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ తర్వాత అంతా సైలెన్స్ అయిపోయారు. అయితే ఇటీవల ఉన్నతాధికారులతో సీఎం నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లు గ్రేటర్లో విలీనం చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ రెండింటినీ ప్రత్యేక కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్పై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. కమర్షియల్ ట్యాక్స్ డైరెక్టర్గా హరిత, టీఎస్ ఫుడ్స్కు చంద్రశేఖర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓగా కర్ణన్కు అదనపు బాధ్యతలు. రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ల బదిలీ. రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీగా ఉన్న కె హరితను వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్గా నియమించారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉన్న ఆర్వి కర్ణన్కు ఆరోగ్యశ్రీ సీఈఓ అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డికి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. సహకార కమిషనర్ మార్కెటింగ్ డైరెక్టర్గా కె సురేంద్ర మోహన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈఓ ఎల్ శివకుమార్ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగార్వుడ్ను నారాయణపేట అదనపు కలెక్టర్గా బదిలీ చేసింది. టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరెడ్డిని మాతృ సంస్థకు ట్రాన్స్ఫర్ చేసింది అంటూ ఒక న్యూస్. సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు అంటూ ఒక న్యూస్. జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చాల్సిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్ల స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపులోని సందేశాల రీట్రీవ్. మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్ధారణ. ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు. ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు. జీఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ ఇన్వాయిస్లతో రిఫండ్. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం. వస్తు సేవల పన్ను జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిములు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి డబ్బులు లాగేసిన కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి, ఏం వ్యవహారాలు నడిచాయి అన్నదానిపై నివేదిక సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్, మరొక 2 అధికారులు, ఒక సాంకేతిక నిపుణులపై ఈ కుంభకోణంలో గతంలో కేసు పెట్టారు. ఈ 4 కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపులో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు కూడా ఉన్నారు. గ్రూపులో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన 3 పాటించేవారు. జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్తో తయారీలో సహకరించిన ఫ్రీయాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకుంది. దీంతో అప్పట్లో సోమేష్ కుమార్కు వాళ్ళపై కేసు నమోదైంది అంటూ ఒక న్యూస్. ఏఐతో వైద్య విప్లవం. రోగ నిర్ధారణలో వేగం, చికిత్సలో ఖచ్చితత్వం. వైద్యులు గమనించలేదని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బును గుర్తించి ముందస్తుగానే వ్యాధుల అంచనా. నూతన ఔషధాల ఆవిష్కరణల పనుల్లో వేగవంతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా కావాల్సిన డేటా ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరిచితే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడి. వైద్య రంగంలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విప్లవం సృష్టించబోతుందని, వ్యాధి నిర్ధారణ చికిత్సలో ఖచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుందని ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మనిషి ఆలోచన కంటే అతి వేగంగా పనిచేసే సామర్థ్యంతో పాటు ఏకకాలంలో 1 కంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ఏఐతో సాధ్యమని ఆయన అన్నారు. లక్షల సంఖ్యలో రోగుల డేటాను భద్రపరిచి విశ్లేషించడంలోనూ ఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది. వైద్యులు గమనించలేదని అతి సూక్ష్మలోనూ జబ్బును గుర్తిస్తుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే స్వీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలకు రాయితీ, 25% మినహాయింపు మార్చి 31 వరకే. ఎల్ఆర్ఎస్కు సవరణలతో ఉత్తర్వులు. అమల్లో భాగంగా క్రమబద్ధీకరణ ఫీజులో 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శ్రీకారం చుడుతుంది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించాలి. ప్రభుత్వం ఏటా నియోజకవర్గంగా 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలను దరఖాస్తులు తీసుకుంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.